హాయ్ ఫ్రెండ్స్, సట్లెజ్ దిల్జిత్ దోసాంజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పంజాబ్ 95 పేరుతో ఈ సినిమాని చాలా ఏళ్లుగా తెరకెక్కించి సెన్సార్కి పంపిస్తే సెన్సార్ ఈ సినిమాని సెన్సార్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. సర్టిఫికేట్ ఇవ్వకుండా 127 కట్స్ చేస్తేనే సినిమా రిలీజ్కి ఒప్పుకుంటానంది. అయినా సరే దర్శకుడు హనీ ట్రెహాన్ ఒప్పుకోకుండా ఈ సినిమాని తెర మీద రిలీజ్ చేయడం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూశాడు. ఇక లాభం లేదనుకొని G5కి ఓటీటీలో ఈ సినిమాని రిలీజ్ చేసే హక్కులు ఇచ్చేశారు. అసలు సెన్సార్ 127 కట్స్ ఇచ్చి సినిమాని రిలీజ్ చేయకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఎందుకు ఆపింది? అసలు ఈ సినిమాలో అంత ఏముంది అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. 1995లో పంజాబ్లోని పోలీసులు చేసిన అకృత్యాలని తెర మీద కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు హనీ ట్రెహాన్. ఈ సినిమాలో ఎంత ఘోరంగా ఉంటాయంటే నక్సలైట్లని టెర్రరిస్టులని ఏరిపారేయాల్సిన పోలీసులు సామాన్య ప్రజలను కూడా నక్సలైట్లని టెర్రరిస్టులని చెప్పి హత్యలు చేసి సట్లెజ్ నదిలో పడేస్తూ ఉంటారు. అలా కృపాల్ అనే కుర్రాడిని చంపేస్తారు. అయితే కృపాల్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతనే జస్వంత్ సింగ్. ఈ జస్వంత్ సింగ్ కృపాల్ని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తే అతని తల్లి కనపడకుండా పోయిందని తెలుస్తుంది. అతని తల్లిని వెతికి పట్టుకునే క్రమంలో పోలీస్ స్టేషన్లో అతనికి ఎంతో అవమానం ఎదురవుతుంది. అదే సమయంలో అతని ఫ్రెండ్ తల్లి పేరు ఓ శ్మశానంలో రిజిస్టర్లో అనాథ శవంగా తగలబడిందని తెలుసుకుని ఆ రిజిస్టర్ని పరిశీలించి ఆశ్చర్యపోతాడు జస్వంత్ సింగ్. అక్కడున్న అనాథ శవాలందరి లిస్టు చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న అనాథ శవాల లిస్టుని కూడా తీసి చూస్తే భయంకరమైన నిజాలు బయటపడతాయి. ఆ భయంకరమైన నిజాలు ఏంటి, ఈ అనాథ శవాలు ఎవరు, వీటి వెనకున్న పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి అకృత్యాలు చేసింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అంతేకాదు నిజం తెలుసుకున్న జస్వంత్ సింగ్ని పోలీసుల టీం ఏం చేసింది అన్నది చాలా ఘోరంగా ఉంటుంది. ఈ సినిమా అంతా పంజాబ్ పోలీసులు చేసిన అకృత్యాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే అవి ఎంత దారుణంగా ఉంటాయంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ప్రేక్షకులు పంజాబ్ పోలీసుల్ని అసహించుకునే రేంజ్లో ఉంటాయి. వాళ్ళు చేసిన అకృత్యాలు మరీ ఘోరంగా ఉంటాయి. ఇవి చూసిన తర్వాత ఎవరు కూడా పంజాబ్ పోలీసుల్ని మనుషుల్లా కూడా చూడరు. ఈ పంజాబ్ పోలీసులు చేసిన పనులకి సీఎం కూడా సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఇక క్లైమాక్స్ 40 నిమిషాలు ఈ సినిమాకు ఆయుపట్టు. జస్వంత్ సింగ్ పాత్రలో దిల్జిత్ దోసాంజ్, సముద్ర పాత్రలో అర్జున్ రాంపాల్, చివరిగా సాక్ష్యం చెప్పే పాత్రలో జగ్జిత్ చాలా బాగా చేశారు. హీరోయిన్ పాత్రలో గీతిక, విలన్ సబార్ పాత్రలో జస్బీర్ గిల్ అందరూ బాగా చేశారు. అడ్వకేట్ రవీందర్ పాత్రలో వరుణ్ బడోలా కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి లాస్ట్ 40 నిమిషాలు కన్నీళ్ళు వస్తాయి. ఇంత ఘోరమైన పనులు చేశారో పంజాబ్ పోలీసులు అనిపిస్తుంది. ఈ సినిమా G5 హిందీలో రిలీజ్ చేశారు. హిందీలోనే రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అవ్వలేదు. కొంచెం స్లోగా సాగుతున్నట్లు ఉంటుంది. సినిమా కలర్ కరెక్షన్ కూడా చేయలేదు, అయినా గ్రిప్పింగ్గా సాగుతూ ఉంటుంది సినిమా. జస్వంత్ సింగ్ పరిస్థితి చివరికి ఏమైంది అన్నది జాలి కలిగిస్తుంది. మానవ హక్కుల కోసం పోరాటం చేసిన జస్వంత్ సింగ్, అతని తల్లి, భార్య ఇప్పటికీ పోరాడుతున్నారు అన్నట్లు చూపిస్తాడు క్లైమాక్స్లో. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కలర్ కరెక్షన్ చేయలేదు. సినిమా చాలా గ్రిప్పింగ్గా సాగుతుంది. చివరికి ఇప్పటికీ జస్వంత్ సింగ్ బాడీ కనపడలేదు అన్నట్లు చూపిస్తారు. అసలు జస్వంత్ సింగ్కి ఏమైందో తెలిస్తే మీ అందరికీ బాధ కలుగుతుంది కూడా. ఇంత ఘోరమైన పోలీసులు ఉన్నారా పంజాబ్లో ఆ టైంలో అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్లని చూపించిన విధానం చాలా రియలిస్టిక్గా రాగా ఉంటుంది. చూస్తే పోలీసుల మీద అసహ్యం వేస్తుంది మనకి. అందుకే ఈ సినిమాకి సెన్సార్ ఇవ్వలేదు. G5లో రిలీజ్ చేసిన తర్వాత కూడా వెంటనే తీసేశారు. చాలా సైట్లలో ఆన్లైన్లో లభిస్తుంది ఈ సినిమా. అస్సలు మిస్ కాకుండా చూసేయండి. ఈ సినిమా మీద హీరో దిల్జిత్ దోసాంజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అతని పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. మనసుల్ని కదిలించే ఈ ఎమోషనల్ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే. భారతదేశం సస్యశ్యామలం, సామరస్యం, మానవతా విలువలతో కూడుకున్న దేశం అన్నట్లు బయటికి చెప్పిన లోపల జరిగేవి కూడా ఇలాంటివి ఉంటాయా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది సినిమా చూశాక. చీకటితో నేను పోరాడతాను అంటూ జస్వంత్ సింగ్ చెప్పే డైలాగ్ బాగుంటుంది. లాస్ట్ 40 నిమిషాలు చూసినప్పుడు మీకు మరో చావ కనబడుతుంది. అంత టార్చర్ ఉంటుంది లాస్ట్ 40 నిమిషాలు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో లేదు, హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. సబ్ టైటిల్స్లో చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.
పంచలాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?